బ్రో, రీసెంట్‌గా జరిగిన కుప్పం ఇష్యూ అయితే అందరిని కూడా కలిచివేసిందనమాట. ఒక పిల్లాడి ముందే తల్లిని అప్పు ఇవ్వాలంటూ ఇబ్బంది పెట్టిన ఒక ఫ్యామిలీ యజమాని ఎవరైతే ఉన్నారో అతని పైనైతే తీవ్ర చర్యలు తీసుకోమని అందరూ కూడా ఏపీ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఏపీ ప్రజలే కాదు, అది చూసిన వాళ్ళందరూ కూడా ఎవరైనా కూడా కోరుకుంటున్నారనమాట. సో ఇంత ఇదిగా చేస్తారా? ఇంత ఇబ్బంది పెడతారా? సో అప్పు కావాలంటే కొంచెం టైం ఇచ్చి చేయాలి, లేదంటే తెలిసిన వాళ్ళతో కొంచెం భయపెట్టించాలి. అంతేగాని ఇట్లా పరువు తీసే పనులు ఇంత ఇంత దిగజారిపోయి చేస్తారా అని చెప్పి అందరూ అడుగుతున్నారు. మరి ఆ బ్యాచ్ ఎవరైతే చేశారో వాళ్ళకి సీఎం గారు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు, ఆమెకు ధైర్యం చెప్పినట్టు కూడా చెప్తున్నారు. అసలు ఆయన ఏం చేశారు? సీఎం గారు ఏం చెప్పారు? నార్మల్గా ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఓకే, అక్కడ చుట్టుపక్కల ఏరియాకి సంబంధించి ఒక పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే కలెక్టర్ కానీ వాళ్ళు చెప్తే వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ అట్లా కాకుండా సీఎం గారే స్వయంగా ఆ మహిళకు ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పి మీరేం బాధపడకండి, భయపడకండి, ప్రభుత్వం తరపు నుంచి అండదండలు ఖచ్చితంగా మీకుంటాయి అని చెప్పేసి ఆయన ధైర్యం చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మన దేశంలో క్యాస్ట్ సిస్టమ్ కానీ లేకపోతే రిలీజియన్ సిస్టమ్ కానీ ఇలాంటి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని చెప్పేసి తక్కువ చేసి చూడడం కానీ, ఎవరైతే సమూలంగా పోయాయి అని మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. లేదు ఇంకా కూడా మారుమూల గ్రామాలలో క్యాస్ట్ సిస్టమ్ అదే విధంగా ఉంది, రిలీజియన్ సిస్టమ్ అదే విధంగా ఉంది, ఉన్నవాడు లేనివాడు సపరేట్ ఖచ్చితంగా ఉంది. అండ్ మీ వాడ మావాడ అని చెప్పేసి ఇంకా కూడా సపరేట్గా ఉన్న గ్రామాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇంకా ఇలాంటి వాటి ఇంకా వెగులోకి వస్తున్న కొద్దీ ప్రభుత్వం పట్టించుకొని ఇలాంటివి ఏవీ లేవు, అందరూ సమానమే అని చెప్పే రోజులు కూడా ఖచ్చితంగా రావాలి. సో ఇక్కడ ఇలాంటి ఒక అమానవీయమైనటువంటి దుర్ఘటన ఖచ్చితంగా చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. అయితే అప్పు తీర్చలేదని చెప్పేసి ఒక మహిళని, అది కూడా అబ్బాయి కాదు మహిళని చెట్టు కట్టేసి ఎంత దారుణంగా కొట్టారంటే, ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు అరే అంటే డబ్బుల కోసం ఇంత నీచాన్ని కూడా దిగజారుతారా? ఓకే, ఈరోజు కాకపోతే రేపు ఇస్తారు, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక బండి లాక్కెళ్ళండి, లేకపోతే ఇంట్లో సామాన్ తీసుకెళ్ళండి, కానీ ఒక మనిషిని చెట్టు కట్టేసి దారుణంగా కొట్టడం ఏంటి? సో ఇలాంటివి మనం సినిమాలో చూస్తూ ఉంటాం. సినిమా చూసినప్పుడే కొంతమంది కనెక్ట్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. మరి రియల్ లైఫ్లో వాళ్ళు ఎంత ఇప్పుడు ఓకే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి మీరు ఏదో ఒకటి తెలుసుకున్నారంటే అది వేరే విషయం, కానీ ఊరు సభ్యులందరి ముందు కూడా ఒక చెట్టు కట్టేస్తే తనకు ఇంకా ఓకే, తను ఒక స్ట్రాంగ్ మహిళ అని కూడా స్ట్రాంగ్గా ఉండొచ్చు, కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా పెరిగ్గా ఉన్న వాళ్ళు ఇంకా ఈ అవమానం తట్టుకోలేక చనిపోతే సో మరి ఆ ప్రాణం ఎవరు తీసుకొస్తారు? ఆ అప్పు తీసుకున్న వాళ్ళు తీసుకురారు కదా. సో మొత్తానికి ఇలాంటివి ఎవరన్నా అప్పు తీర్చలేదా, సో అప్పు తీర్చే వాళ్ళకు కూడా కొన్ని మార్గాలు ఉంటాయి. సో ఆ విధంగా మీరు చూసుకోవాలి తప్ప ఒక మహిళని చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా ఈ విధంగా ఊర్లో నడి రోడ్లు చెట్టు కట్టేసి ఈ విధంగా కొట్టడం కరెక్ట్ కాదు. సో ఈ విషయానికి స్వయంగా నిన్నే లోకేష్ గారు రియాక్ట్ అయ్యి ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో సభ్యులు ఈ విధంగా చేశారో వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశామని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో మరి సీఎం గారు ఇక్కడ కామెడీ ఏంటంటే, లోకేష్ గారు 5:30కి అట్లా ట్వీట్ చేస్తే 5:45కి వచ్చారు మన పాత సీఎం గారు. మరి ఆయన వచ్చి కఠిన చర్యలు తీసుకోవాలి, అంటే మినిమం నాలెడ్జ్ లేకుండా ఆయన శిక్ష ఏమని అడుగుతారు? ఇలాంటి వాటిలో ఉండదు. ఇప్పుడు ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉంటారు కొంతమంది, లేకపోతే నాటుసార అమ్మే వాళ్ళు ఉంటారు, మాదక ద్రవ్యాలు అమ్మే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒకరి మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళు ఉంటారు, ఒకరిని అఘాయిత్యం చేసి వీళ్ళే బాధపడ్డ వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలాంటి ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు లేట్ వచ్చాడు అంటే, ఓకే ఇది అంతా అంటే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కూడా సర్వసాధారణ కదా, చాలా చోట్ల జరిగాయి, వాళ్ళ పాటలో చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇదేం కొత్త కాదు. ఎందుకంటే గత ప్రభుత్వ పరిపాలనలో ఎన్ని అన్యాయాలు చేశారు, అంటే అమరావతి రైతు మహిళల్ని నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళిన రోజులు ఉన్నాయి. పోలీస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళ పరిపాలనలో మహిళలు పెద్దవాళ్ళని కూడా చూడకుండా నడి రోడ్డు మీద కాళ్ళతో తన రోజులు కూడా ఉన్నాయి అమరావతిలో. సో అలాంటివి చేసిన వాళ్ళకి ఇదేం కొత్త కాదు. సో ఆయన అందులో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. సో మరి ఇక్కడ సీఎం గారే స్వయంగా సిబిఎన్ గారే ఆ మహిళకు ఫోన్ చేసి మీ పిల్లల చదువులు మేము చూసుకుంటాం, వాళ్ళ చదువులకు కావాల్సినవి అన్నీ కూడా ఎంతవరకు చదువుకుంటే అంతవరకు మేమే చూసుకుంటామని చెప్పేసి ఆ మహిళకు ధైర్యం చెప్పి ఉన్నట్టుండి ఇమ్మీడియట్గా 5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందించి అవి కూడా లేట్ చేయొద్దు, వెంటనే ఆ మహిళకు అందించండి అని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా చెప్పారు.